ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం ప్రజలు నివాస ప్రాంతాలు. ఇందులో 93 నుంచి 96 పేజీ వరకు విశాఖపట్నం జనాభా మార్పు. విశాఖపట్నం జనాభా 1901లో జనాభా 40,892 ఉంది, మార్పు శాతం. తర్వాత చూడొచ్చు 1911 అయ్యేసరికి 43,414, మార్పు శాతం ప్లస్ 6.2%. అంటే 10 సంవత్సరాల్లో 100కి 6 పెరుగుతూనే ఉన్నారు. 1911 నుంచి 1921 వరకు 1921లో 44,711 మంది, మార్పు శాతం 3. తర్వాత 31లో 57,303, మార్పు శాతం 28.2. 1941లో 70,243, మార్పు శాతం 22.6%. ఇక్కడ మార్పు శాతంలో తక్కువ ఉన్నా సరే 1931లో మార్పు శాతం 21-31కి 28% ఉన్నా, అంటే 100కి 28 మంది పెరిగినా సరే, ఇక్కడ 1941కి వచ్చేసరికి 22 మంది పెరిగినా 1931 నుంచి 41 వరకు, కానీ జనాభా మాత్రం పెరుగుతూనే ఉన్నారు. జనాభా మాత్రం పెరుగుతున్నారు. అక్కడ చూడండి 57,000 నుంచి అక్కడ 44,000 ఉంది కదా, 57 నుండి రఫ్గా 44 తీస్తే 1, 3 అంటే 13,000 మంది పెరిగారు. ఇక్కడ కూడా రఫ్గా 13,000 మంది పెరిగినా సరే, 70లో 57 తీస్తే 13,000 మంది పెరిగినా సరే, మార్పు శాతం అనేది 22గానే కనిపిస్తుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. 1951లో 1,08,042 మంది, మార్పు శాతం 53%, అంటే 100కి 53 మంది పెరిగేశారు. తర్వాత 1961లో 2,11,190, 95% పెరిగారు. 100కు 95 మంది పెరిగేశారు. తర్వాత 1971లో 3,63,467, మార్పు శాతం ఎంత అంటే 72%, 72.1%. 1981లో 6,03,630, మార్పు శాతం 66.1%. 1991లో 7,52,031, మార్పు శాతం 24.6%. 2001లో 13,45,938, మార్పు శాతం 78.97%. 2011లో 20,35,690, మార్పు శాతం 51.2%. పైన ఇచ్చిన జనాభా వివరాల్లో అన్ని దశకాల గణాంకాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఏ దశకం గణాంకాలు ఇక్కడ లేవు, అన్నీ ఉన్నాయి. మామూలుగా రూల్ ప్రకారం అయితే 1921 చేయాలి. ఇప్పుడు 1924 వచ్చేసింది, కానీ ఇంకా మొదలు పెట్టారో తెలియదు, జరుగుతున్నది. ఏ దశకం నుండి ఏ దశకానికి జనాభా పెరుగుదల శాతంలో అధికంగా ఉందంటే 1951 నుంచి 61 వరకు. ఏ దశకం నుండి ఏ దశకానికి జనాభా పెరుగుదల శాతం అత్యధికంగా ఉంది 1951, 61. అక్కడ పటం చూస్తే మీకు తెలిసిపోతుంది. 1951 నుంచి 61, 1951 నుండి 61 జనాభా పెరుగుదల శాతం 95%. చూసారా, 95.5%. 1951 నుంచి 61, అది 61 ఎదురుగా ఉన్నది. ఏ దశకం నుండి ఏ దశకానికి జనాభా పెరుగుదల శాతం అతి తక్కువగా ఉంది 1911 నుంచి 21. ఏ దశకం నుండి ఏ దశకానికి జనాభా పెరుగుదల అతి తక్కువగా ఉంది 1911 నుంచి 21. 1911 నుంచి 21 అని ఉంది. 1906%. 1911 నుంచి 21 3% మనం చూసారా. 1911 నుంచి 21, 1921 ఎదురుగా ఉంది 3%, 3.0% అనేది. అది తక్కువ, అతి తక్కువ. అతి ఎక్కువ ఎక్కడంటే 1951 నుంచి 61 దశకంలో 95.5%. ఎక్కువ తక్కువ గుర్తుపెట్టుకుంది. 1901, 2011 విశాఖపట్నం జనాభాకి లైన్ గ్రాఫ్ తయారు చేయండి. జనాభా సంఖ్యలో ఏ మార్పును మీరు పరిశీలించారు? ఇప్పుడు ఒక లైన్ గ్రాఫ్ తయారు చేయమన్నారు, దానివల్ల మీరు ఏం గమనించారని అడుగుతున్నారు. పెరుగుదల శాతం ఎక్కువ, తక్కువ ఉన్న జనాభా మాత్రం పెరుగుతూ వస్తుంది. పెరుగుదల శాతం ఎక్కువగానే ఉంది. 3% నుంచి ఒకసారి 90% వెళ్ళిన తర్వాత 63% తగ్గింది, లేకపోతే 68% తగ్గింది, కానీ జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది. సింపుల్గా లైన్ గ్రాఫ్ తీస్తే మనకు తెలిసింది ఏంటంటే పెరుగుదల శాతం ఒకసారి ఎక్కువగా ఉంది, ఒక దశాబ్దంలో ఇంకో దశాబ్దంలో తక్కువగా ఉంది, కానీ ఆ పట్టిక చూస్తే మనకు అర్థమైంది. దాని లైన్ గ్రాఫ్ చేస్తే జనాభా మాత్రం పెరుగుతూనే ఉంది. శతాబ్ద కాలంలో విశాఖపట్నం జనాభా గణనీయంగా పెరిగింది. పట్టిక చూడండి. ఏ పట్టణంగా విశాఖపట్నానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈ ప్రగతి సంభవించిందంటే రేవుపట్నంగా. ఏ పట్టణంగా విశాఖపట్నానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈ ప్రగతి సంభవించిందంటే రేవుపట్నంగా. ఈ జనాభా పెరుగుదల ఏ అవకాశాలు పెరగటానికి కూడా సూచిస్తుందంటే ఆర్థిక సామాజిక అవకాశాలు. ఈ జనాభా పెరుగుదల ఏ అవకాశాలు పెరగటానికి కూడా సూచిస్తుందంటే ఆర్థిక సామాజిక అవసరాలు. పెద్ద పెద్ద రేవుపట్నాలకు మాత్రమే ఇతర ప్రదేశాలతో సంబంధాలు ఉంటాయనుకోకూడదు. అన్ని ప్రదేశాలకు ఇతర ప్రదేశాలతో సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలు ఎలా ఉంటాయో అన్న దాంట్లోనే తేడాలు ఉన్నాయి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉంటాయి. పెద్ద పెద్ద దేశాలతోనే సంబంధాలు ఉంటాయని అనుకోకూడదు. చిన్న చిన్న పట్టణాలతో కూడా సంబంధాలు ఉంటాయి. అవి సంబంధాలు ఎలా ఉంటాయి? ప్రత్యక్షంగానే ఉండొచ్చు, పరోక్షంగానే ఉండొచ్చు. ఈ సంబంధాలు ఎలా ఉంటాయి అన్న దాంట్లోనే తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఏంటంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గానే ఉండొచ్చు, ఇండైరెక్ట్గానే ఉండొచ్చు.
గ్రామంలో ఏది ఇతర ప్రదేశాలతో సంబంధానికి ముఖ్యమైన వేదికగా ఉంటుందంటే వారం జరిగే సంత. గ్రామంలో అంటే ఇప్పుడు మన సంబంధాలు ప్రత్యక్షంగా పరోక్షంగా డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కింద నుంచి వస్తున్నారు అంటే గ్రామం నుంచి వస్తున్నారు. గ్రామంలో ఏది ఇతర ప్రదేశాలతో సంబంధానికి ముఖ్యమైన వేదికగా ఉంటుందంటే వారం జరిగే సంత. వారంలో జరిగే సంత వల్ల సంబంధాలు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఉంటాయి. ఈ వారపు సంత ఎంత పెద్దగా ఉంటే ఆ ఊరు అంత పెద్దదన్నమాట. ఈ సంతలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి అమ్మకాలు కొనుగోలు చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఏ సంత జరుగుతుందంటే వార్షిక సంత అనేది కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది, అంటే సంవత్సరానికి ఒకసారి సంత జరుగుతుంది. ఇక్కడ పెద్ద మార్కెట్తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నాటకాలు, సంగీతం, నాట్యం వంటి అనేక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయంటే వార్షిక సంతలో జరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి జరిగే జాతర కానీ వార్షిక సంతలో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు గ్రామాలలో. ఏవి ఆ ప్రాంత వృక్ష పశు జన్యు సంపదకు చాలా కీలకమైన వారపు లేదా వార్షిక సంత. ఈ సంతల్లో కీలకమైనవి ఏంటంటే వృక్ష పశు జన్యు సంపద. పశు జన్యు సంపద అంటే అక్కడికి ఎడ్లు ఆవులు వచ్చి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, అక్కడ పశువులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ సంపద ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంది లేదా పక్క నుంచి ఎలా వ్యాపారం జరుగుతున్నది మనకి చాలా కీలకమైనది. ఇక్కడ స్థానిక విత్తనాలు, పశువుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వార్షిక సంతలు, వారం జరిగే సంతల్లో, సంవత్సరానికి జరిగే సంతలు, వార్షిక సంతల్లో కూడా స్థానిక విత్తనాలు, లోకల్లో ఉండే విత్తనాలు అమ్ముతారు, కొనుక్కుంటారు. పశువుల అమ్మకాలు జరుగుతుంటాయి, కొనుగోలు కూడా జరుగుతుంటాయి. ఈ సంతల వల్ల వేరువేరు గ్రామాల మధ్య ఏ సంబంధాలు కూడా కుదురుతాయంటే వివాహ సంబంధాలు. ఈ సంతల వల్ల వేరువేరు గ్రామాల మధ్య ఏ సంబంధాలు కూడా కుదురుతాయంటే వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇతర ప్రాంతాలతో మంచి అనుసంధానం ఉన్న సాధారణంగా రోడ్డు రవాణా, నదుల రవాణా, ఇతర సాధనాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైనవి. ప్రాంతాల్లో ఏవి బాగా జరుగుతుంటాయి అంటే మార్కెట్లు, సంతలు జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలతో మంచి అనుసంధానం ఉన్న ప్రాంతాల్లో ఏవి బాగా జరుగుతుంటాయి అంటే మార్కెట్లు, సంతలు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రోడ్డు రవాణా కానీ, నదుల ద్వారా రవాణా కానీ, ఇతర సాధనాల ద్వారా కానీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఎక్కువగా ఉంటే అక్కడ సంతలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇతర ప్రదేశాల నుండి జనాభా ఎక్కువ వస్తుంటారు, అమ్మడానికి కొనుగోలు వ్యాపారాలు కూడా వస్తూ ఉంటారు. సంత కూడా చాలా పెద్దగా జరుగుతుంది. ఇప్పుడు ప్రదేశం పరిస్థితులపై సమీక్ష. ప్రదేశం అంటే ఏమిటి, పరిస్థితి అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, వాటిపై సమీక్ష చూద్దాం. నిలువ వరుస ఆలో ఒక ప్రదేశం యొక్క అంశాలు ఉన్నాయి. ఆ నిలువ వరుసలో అదే ప్రదేశానికి సంబంధించిన అంశమో పరిస్థితికి సంబంధించిన అంశం ఉంది. ప్రదేశానికి సంబంధించిన అంశమో అది పరిస్థితికి సంబంధించిన అంశమో రాయబడింది. అది పరిస్థితికి సంబంధించిన అంశం అయితే అంటే ప్రదేశం కాదు, పరిస్థితికి సంబంధించిన అంశం అయితే ఈ నిలువు వరుసలు దీని ప్రభావం ఎలా ఉంటుందో రాయండి అంటున్నారు. బంకమట్టి నేల ఆ ప్రాంతాల్లో వాతావరణం అవన్నీ దీనికి సంబంధించినటువంటి ప్రదేశం యొక్క లక్షణాలకు సంబంధించిన కాబట్టి అది ప్రదేశం కింద వస్తుంది. వర్షపాతం చాలా తక్కువ, వాతావరణం అది కూడా ప్రదేశం కింద వస్తుంది. దాని ప్రధానమైన మార్కెట్ తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పరిస్థితి. ఎంత దూరంలో ఉంది ఇవన్నీ పరిస్థితి కింద వస్తాయి. దాని ప్రధాన మార్కెట్ తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది, తీరానికి దగ్గరలో ఉంది కాబట్టి ఆ తీర ప్రాంత వ్యాపారం బాగా జరుగుతుంది. జల రవాణా కూడా బాగా జల రవాణా సౌకర్యం దానికి ఉంది కాబట్టి వ్యాపారం కూడా బాగా జరుగుతూ ఉంటుంది. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది. నేల చాలా తక్కువ వాలు కలిగినటువంటి ఇది నేల రకాలు ఇవన్నీ కూడా ప్రదేశం కిందకు వస్తాయి. అది ప్రధానమైన రైలు మార్గంలో ఉంది. ఆ ప్రదేశం అనేది ప్రధానమైన రైలు మార్గంలో ఉందంటే అక్కడ సౌకర్యాలు కాబట్టి అది పరిస్థితి. రైలు మార్గం ఉండడం వల్ల అంటే రవాణా సౌకర్యం ఉండడం వల్ల సరుకుల రవాణాకు అనుకూలం, ఇతర దేశాలతో వ్యాపారం బాగా జరుగుతుంది. ఇలాంటివన్నీ బాగా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. సరుకుల ఎగుమతి దిగుమతి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆసుపత్రి లేదు, ఇది ప్రదేశం, ఒక ప్రదేశంలో ఉండే ప్రదేశం లక్షణాలు ఇవన్నీ ప్రదేశం కింద వస్తాయి. వ్యవసాయ భూములు ఎక్కువ, ఇది కూడా ప్రదేశం కింద వస్తుంది. పరిస్థితి ఉంటేనే మనకు ఈ కాలంలో రాయమన్నారు కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం చెప్పుకుందాం. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో సంబంధం కలిగి ఉంది, ఇది పరిస్థితి. ఇవి టెక్నాలజీ ఇవన్నీ కూడా అక్కడ పరిస్థితి ఎలాగ ఉంది, ఇతర దేశాలతో పరిచయాలు ఎలా ఉన్నాయి అనేది పరిస్థితి తెలియజేస్తుంది కాబట్టి సమాచార సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలకు సంబంధం ఉంది. ఇంటర్నెట్ సేవలు కూడా జరుగుతాయి. జనాలు ఆన్లైన్లో పని చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు, ఇలా చాలా ఉంటాయి అవకాశాలు. నది నుండి 10 నిమిషాలు నడవాలి అంటే నదికి దగ్గరగా ఉంది, ఇది కూడా పరిస్థితి. మంచి వాతావరణం మరియు నీటి సరఫరా బాగుంటుంది. నది దగ్గరగా ఉన్న వాళ్ళకి నీటి సరఫరా బాగుంటుంది, మంచి నీరు దొరుకుతుంది. కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంది. నదులు వరదలు వచ్చినప్పుడు కూడా మునిగిపోతాయి, కానీ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ అడ్వాంటేజ్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. అత్యధికమైన అడ్వాంటేజ్ ఏంటంటే నదులు ఉండడం వల్ల చల్లగా ఉంటుంది, ఇంకొకటి నీటి సదుపాయం అనేది ఎక్కువగా ఉంటుంది. వడ్ల మిల్లు ఉంది, అక్కడేమో ప్రదేశం అది కూడా ప్రదేశం కింద వస్తుంది, అక్కడ సౌకర్యాలు ప్రదేశం కింద వస్తాయి. నివాస ప్రాంతాన్ని ఎలా వ్యవస్థీకరించడం, నివాస ప్రాంతాలు మనం ఉండే ప్రాంతాలను వ్యవస్థీకరించడం. నివాస ప్రాంత లక్షణాలు వైవిధ్యత పెరుగుతున్న కొద్దీ వాటిలోని ఏం పెరుగుతుందంటే సంక్లిష్టత అనేది పెరుగుతుంది. నివాస ప్రాంతాల లక్షణాలు వైవిధ్యత పెరుగుతున్న కొద్దీ వాటిలోని ఏం పెరుగుతుందంటే
వైవిధ్యం పెరిగితే సంక్లిష్టత అనేది పెరుగుతుంది. కాలక్రమంలో వివిధ స్థాయిల్లో ఉన్న అంటే సంక్లిష్టతో వివిధ స్థాయిలు ప్రాంతాల మధ్య ఏమి ఏర్పడిందంటే అనుసంధానం ఏర్పడింది. కాలక్రమంలో వివిధ స్థాయిల్లో ఉన్న ప్రాంతాల మధ్య ఏమి ఏర్పడిందంటే అనుసంధానం అనేది ఏర్పడింది. అంటే మరింత సంక్లిష్ట అవసరాలకు పెద్ద ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. జనాలకు సంక్లిష్ట అవసరాలకు అంటే ఎక్కువ అవసరాలకు లేకపోతే సంక్లిష్టమైన అవసరాలకు కూడా పెద్ద ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఉదాహరణ ఏంటంటే పెద్ద గ్రామం లేదా చిన్న పట్టణంలో ఏ కేంద్రం ఉండవచ్చు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండొచ్చు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇక్కడ జలుబు, దగ్గు, ఫ్లూ, చిన్న గాయాలు వంటి చిన్న చిన్న సమస్యలకు చికిత్స లభిస్తుంది. పెద్ద గ్రామము, చిన్న గ్రామం కాకుండా పెద్ద గ్రామం పక్కన ఉండే పట్టణంకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. అది కొంచెం సంక్లిష్ట అవసరం కాబట్టి అక్కడికి వెళ్ళి చికిత్స మనకి లభిస్తుంది. అయితే చిన్న ఆపరేషన్ వంటి అవసరాలకు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే పెద్ద పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే చిన్న ఆపరేషన్ వంటి అవసరాలకు ఎక్కడికి వెళ్ళాల్సి రావచ్చు అంటే పెద్ద పట్టణానికి వెళ్ళాల్సి రావచ్చు. అదే గుండె లేదా మెదడు ఆపరేషన్కి లేదా ఎంఆర్ శరీరంలోని అంతర్గత భాగాల చిత్రం తీసి ఎంఆర్ స్కాన్కి ఇటువంటి సాంకేతిక సదుపాయాలని ఎక్కడ ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే పెద్ద నగరంలోని హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏటికి గుండెకి, మెదడు ఆపరేషన్కి లేకపోతే ఎంఆర్ స్కాన్ తీయడానికి అన్నిటికీ పెద్ద నగరంలోని హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఉన్నత సాంకేతిక సదుపాయాలున్న ఆసుపత్రి సాధారణంగా ఎక్కడ ఉండదంటే మారుమూల గ్రామాల్లో ఉన్నత సాంకేతిక సదుపాయాలున్న ఆసుపత్రి అనేది ఉండదు. మీ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోండి. ఒక ప్రాంతం ఎంత పెద్దగా ఉంటే అక్కడ అన్ని సేవలు లభ్యమవుతాయంటే ఉదాహరణకు విద్యా సదుపాయాలను తీసుకోండి. దీని ద్వారా పెద్ద ప్రదేశాలు అంటే పై స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సేవలు విరివిగా లభ్యమవడాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మీరు ప్రాంతాన్ని తీసుకున్నారు, అక్కడ అన్ని ఎక్కువ సేవలు లభ్యం అవుతాయి అంటున్నారు. పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటే ఎక్కువ సేవలు లభ్యమవు కావు. ఉదాహరణకు విద్యా సదుపాయాలను తీసుకోండి. దీని ద్వారా పెద్ద ప్రదేశాలు అంటే పై స్థాయిలో ఉన్న ప్రాంతాలు పెద్ద ప్రదేశాలు ప్రత్యేక సేవలు విరివిగా లభ్యమవడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద పాఠశాలను తీసుకొచ్చి మన గ్రామం దగ్గర పెట్టరు. నార్మల్గా అయితే బిజినెస్ ఎవరైనా పిల్లలు ఎక్కువ రారు కాబట్టి మారుమూల గ్రామంలో పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద పట్టణాల్లో స్కూల్ని ఏర్పాటు చేస్తారు. ఈ మారుమూల ప్రాంతాల నుంచి పిల్లలు వెళ్తూ ఉంటారు. కాబట్టి సౌకర్యాలు అనేవి ప్రాంతం పెద్దదవుతున్న కొలది, జనాలు పెరుగుతున్న కొలది అక్కడ సౌకర్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సింపుల్గా మీ ప్రాంతంలో ఏ స్థాయి వరకు విద్యా సదుపాయం ఉందంటున్నారు? ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ కళాశాల విద్య అంటే మన ప్రాంతంలో మీకు తెలిసిన బట్టి కళాశాల విద్య డిగ్రీ, పీజీ వరకు. ఇప్పుడు మండల స్థాయిలో కూడా డిగ్రీ కాలేజీలు వచ్చేసాయి. పీజీ కాలేజీలు లేకపోయినా సరే డిగ్రీ కాలేజీలు మాత్రం వచ్చేసాయి మండల స్థాయికి. మీ వీరిలో ఉన్న సదుపాయానికి మించి మీరు చదువు కొనసాగించాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందంటే మండలానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. మీరు ప్రాంతంలో ఎటువంటి విద్యా కోర్సులు ఉన్నాయంటే ఉదాహరణకు ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, సాంకేతిక డిప్లొమా అంటే మన దగ్గరలో జిల్లా కేంద్రంలోనైనా లేదా మండల కేంద్రంలోనైనా ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కూడా వచ్చేసాయి. మీకు వేరే వృత్తి విద్యలో ఆసక్తి ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే వృత్తి విద్య కోసం జిల్లా కేంద్రానికి కంపల్సరీగా వెళ్ళండి. వృత్తి విద్య అంటే సింపుల్గా మనకు తెలిసిందైతే డైట్ అంటే కంపల్సరీగా జిల్లా కేంద్రంలో ఇంతకుముందు డైట్లు ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ డైట్లు వచ్చేసిన తర్వాత మండల కేంద్రానికి కూడా ప్రైవేట్ డైట్లు వచ్చేసాయి. భారతదేశంలో పట్టణీకరణ. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు ఉంటే ఎంత జనాభా నగరాలు, పట్టణాలు నివసిస్తున్నారంటే 3/1 జనాభాలో. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే ఎంత జనాభా నగరాల, పట్టణాలు నివసిస్తున్నారు? 3/1 జనాభా నగరాల, పట్టణాలు నివసిస్తున్నారు. వాళ్ళు ఎంతమంది అంటే 35 కోట్ల మంది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలు నివాసం ఏర్పరచుకున్నారు. దీనినే మనం ఏమంటామంటే పట్టణీకరణ. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు అంటే వ్యవసాయం కాకుండా మిగిలిన పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలు నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీన్ని ఏమంటారంటే పట్టణీకరణ అంటారు. సింపుల్గా గ్రామాల నుండి ప్రజలు నగరాలకు పోయి అక్కడ వివిధ పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. ఇలా ఏర్పరచుకోవడాన్ని మనం ఏమంటామంటే పట్టణీకరణ అని అంటాం. 1950లో దేశంలోని అధిక శాతం జనాభా ఎంతమంది గ్రామాల్లో నివసిస్తుండేవారంటే 5.6 లక్షలు. 1950లో దేశంలో అధిక శాతం జనాభా ఎంతమంది గ్రామాల్లో నివసిస్తుండేవారంటే 5.6 లక్షలు. అప్పుడు 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉండేవంటే 5. అప్పుడు అంటే 1950లో 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉండేవంటే 5. లక్ష జనాభా దాటిన పట్టణాలు ఎన్ని ఉండేవంటే 40. లక్ష జనాభా దాటిన పట్టణాలు అప్పుడు భారతదేశంలో ఎన్ని ఉండేవంటే 1950లో 40 మాత్రమే ఉన్నాయి. ఈనాడు గ్రామాల సంఖ్య ఎన్నింటికి పెరిగిందంటే 6.4 లక్షలకు. గ్రామీణ జనాభా ఎంతమంది అంటే 85 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఈనాడు గ్రామాల సంఖ్య ఎన్నింటికి పెరిగిందంటే 6.4 లక్షలు పెరిగింది. గ్రామీణ జనాభా ఎంత ఉంది? 85 కోట్ల మందిగా ఉన్నారు గ్రామీణ జనాభా. 3 నగరాల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతాలో ఒక్కొక్క దాని జనాభా ఎంతకు దాటిందంటే 1 కోటిని దాటింది.
3 నగరాల్లో, మన భారతదేశంలో 3 నగరాల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా ఒక్కో దాని జనాభా ఎంత దాటిందంటే 1 కోటిని దాటింది. జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది ముంబై, తర్వాత ఢిల్లీ. ఆల్రెడీ ముందు పాటలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. జనాభా పరంగా 2వ ప్లేస్లో ఉండేది ఢిల్లీ. ఢిల్లీ గురించి ఆల్రెడీ చెప్పాం కదా మనం ఇంతకుముందు. ఫస్ట్ ప్లేస్లో ముంబై ఉంటుంది, తర్వాత ఢిల్లీ. 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉన్నాయంటే 50 పైగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉన్నాయంటే 50 పైగా. పట్టణాలు నగరాల్లోని జనాభా పెరుగుదలలో అధిక శాతం దేనివల్ల జరిగిందంటే సహజ వృద్ధి. పట్టణాలు నగరాల్లోని జనాభా పెరుగుదలలో అధిక శాతం దేనివల్ల జరిగిందంటే సహజ వృద్ధి వల్ల జరిగింది. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న వేటిని కలుపుకోవడం వల్ల కొన్ని పట్టణాలు నగరాలు విస్తరించి అంటే గ్రామీణ ప్రాంతాలను. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న వేటిని కలుపుకోవడం వల్ల కొన్ని పట్టణాల నగరాలు విస్తరించి అంటే గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవడం వల్ల. జనాభా వృద్ధిలో ఎంత వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించిందంటే 5 అంటే 1 వంతు. 5 వాటాలు వేస్తే 1 వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది అంటున్నారు. ఏమి పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటే పట్టణీకరణకు అనుగుణంగా. ఏమి పెరుగుతున్నప్పటికీ, పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు అనేది కల్పించడం లేదు. రోడ్లు, మురుగునీటి పారుదల, విద్యుత్తు, నీళ్లు, ఇతర ప్రజా సదుపాయాల అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు ప్రత్యేకించి రోడ్డు రవాణాను మెరుగుపరచడంలో ఎవరి జోక్యం కొంచెం ఫలితాలను సాధిస్తుందంటే ప్రభుత్వ జోక్యం. రోడ్లు, మురుగునీటి పారుదల, విద్యుత్తు, నీళ్లు, ఇతర ప్రజా సదుపాయాల అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు ప్రత్యేకించి రోడ్డు రవాణాను మెరుగుపరచడంలో ఎవరి జోక్యం కొంచెం ఫలితాలను సాధిస్తుందంటే ప్రభుత్వం యొక్క జోక్యం కొంచెం ఫలితాలను సాధిస్తుంది. అయితే విద్యుత్తు, నీళ్లు, వైద్య సదుపాయాలు చాలినంతగా లేవు. పట్టణ నగరాల్లోని ఎవరి పరిస్థితి ఈ విషయంలో మరీ దారుణంగా ఉందంటే పేదల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే విద్యుత్తు, నీళ్లు, వైద్య సదుపాయాలు చాలినంతగా లేవు. పట్టణాల నగరాలలోని ఎవరి పరిస్థితి ఈ విషయంలో మరీ దారుణంగా ఉందంటే పేద ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారతదేశ పట్టణ ప్రాంతాలు మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? ఏ కార్యకలాపాల కంటే ఆర్థిక, బీమా, స్థిరాస్తి వంటి సేవారంగం కార్యకలాపాలు, రవాణా, నిల్వ, సమాచార ప్రసారం వంటి సేవల వాటా ఎక్కువగా ఉందంటే పారిశ్రామిక కార్యకలాపాలు. ఈ కాలంలో పారిశ్రామిక కార్యకలాపాల కంటే ఆర్థిక, బీమా, స్థిరాస్తి వంటి సేవారంగం కార్యకలాపాలు, ఇంకా రవాణా, నిల్వ, సమాచార ప్రసారాల వంటి సేవల వాటా మాత్రం ఎక్కువగా ఉంది పారిశ్రామికంగా. గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక ఉత్పత్తులు చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. పట్టణాల నగరాల్లో ఉండటం, అక్కడికి వలసపోవడం కొంతమందికి వరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలు ఏ స్థాయి తక్కువగానే ఉన్నప్పటికీ అధిక ఆదాయం, తక్కువ ఆదాయం గల కుటుంబాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందంటే పేదరిక స్థాయి. గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే పట్టణ ప్రాంతాలు ఏ స్థాయి తక్కువగానే ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక స్థాయి అనేది తక్కువగా ఉన్నప్పటికీ అధిక ఆదాయం, తక్కువ ఆదాయం గల కుటుంబాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ, డబ్బులు తక్కువ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ డబ్బులు ఉన్నవారు, తక్కువ డబ్బులు ఉన్నవారు ఆ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. ఈ వ్యత్యాసం పట్టణాల నగరాల్లో ఇంకా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాలు ఇతర కులాల వారితో పోలిస్తే షెడ్యూల్ కులాలు, జాతుల ప్రజల ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2009-2010లో షెడ్యూల్ కులాలు లేదా జాతులు చెందిన పట్టణ ప్రాంత ప్రజల్లో పేదరికం ఎంత ఉండగా షెడ్యూల్ కులాలు, జాతుల ప్రజలు అది అంతకు రెట్టింపుగా ఉందంటే 6 1 వంతు. 2009-10లో షెడ్యూల్ కులాలు, జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం ఎంత ఉందంటే 6 1 వంతు. అదే షెడ్యూల్ కులాలు, జాతుల ప్రజలు అది ఎంతగా ఉందంటే దానికి రెట్టింపు ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి ఎంతైతే పేదరికం ఉందో దానికి రెట్టింపుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళలో ఉందని క్లియర్గా చెప్తున్నారు. ఆ పేదరికం కూడా కానివారంటే షెడ్యూల్ కులాలు, జాతుల వారు కాని వాళ్ళకి పేదరికం ఎంత ఉందంటే 6 1 వంతు. 6గురిలో 1 పేదవాళ్ళుగా ఉన్నారు. దీనికి 6 షెడ్యూల్ కులాలు, తెగల వారికి పేదరికం ఉంది. ఈ పేదలు అధిక శాతం మహానగరాల్లో కాకుండా ఏ రంగాల్లో పనిచేస్తున్నారంటే అవ్యవస్థీకృత రంగాల్లో. ఈ పేదలు అధిక శాతం మహానగరాల్లో కాకుండా ఏ రంగాల్లో పనిచేస్తున్నారంటే అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.